గ్యారంటీలపై గల్లా పడదామంటూ కూడా నిన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి చేపట్టినటువంటి ధర్నా గురించి చూస్తూ ఉన్నాము. సో కాంగ్రెస్లో నిలదీద్దాం ప్రజలకు కేటీఆర్ పిలిపించారు అని చెప్పి కూడా నాడు నాట్లపాడు నేడు ఓట్లపాడు అంటూ కూడా రైతు బంధు తెలంగాణలో గ్యారంటీలన్నీ అమలు చేస్తామని ఢిల్లీకి పోయి రేవంత్ రెడ్డి చెప్పడం పెద్ద జోక్ అంటూ తెలంగాణను ఉద్ధరించలేనుడు ఢిల్లీని ఉద్ధరిస్తాడా, సీఎం అబద్ధాలపై ఆడబిడ్డలు బగ్గుమంటున్నారు, రైతు భరోసాలో 15,000 ఇచ్చేదాకా వదిలిపెట్టం, ఆ నియోజకవర్గాల్లో త్వరలోనే ఉప ఎన్నికలు, రైతు ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా నిన్న మాట్లాడినటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాం. 54,000 లోన్ మాఫీ కాలేదంటూ కూడా గ్యాస్ సబ్సిడీ ఇయ్యకపాయే, రైతు బంధు రాకపాయే, మోసపోయినం మళ్ళీ కేసీఆర్ వస్తేనే పేదలకు మేలు అంటూ కూడా షాబాద్ ధర్నాలో కేటీఆర్తో చిన్నమ్మ ఆవేదన అంటూ కూడా ఒక మహిళా రైతు చెప్పినటువంటి కొన్ని అంశాలు కూడా చూస్తూ ఉన్నాం. సో మాది రంగారెడ్డి జిల్లా కుమ్మరిగూడ 4 ఎకరాల పొలం ఉన్నది, బ్యాంకులో 54,000 లోన్ తీసుకున్నా నాకు మాఫీ రాలేదు అంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పి చేయలేదు, అటు రుణమాఫీ కాకపాయే ఇటు రైతు బంధు రాకపాయే, ఎట్లా చేయాలి అంటూ కూడా 500కు గ్యాస్ ఇస్తామని చెప్పి 900 తీసుకుంటున్నారు, 4,000 పింఛన్ ఇస్తామని చెప్పి ఇప్పటికీ కేసీఆర్ ఇచ్చిన పింఛన్లే ఇస్తున్నారు, రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం మంచిగా చేస్తలేడు అంటూ కూడా ఆయనను ఏడన్నా దొరకబట్టుకొని మా 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 లాంటోళ్ళు ఎంతమంది తిడుతున్నారో చెప్పండి అంటూ కూడా కేసీఆర్ సార్ వస్తేనే మాలాంటి పేదలకు మంచి జరుగుతుందంటూ కూడా చిన్నమ్మ అంటూ కూడా నేను ఒక రైతు మాట్లాడినటువంటి ఆ మాటలు మనం క్లియర్ కట్గా వింటా ఉన్నాం. ఇది అలా ఒకరైతే మాట్లాడినటువంటి సందర్భం కాదు, ఎక్కడ పోయినా కూడా ఏ మూలకి పోయినా కూడా ఏ రైతుని అడిగినా కూడా ఏ మహిళలను అడిగినా కూడా ఏ యువకుడిని అడిగినా కూడా ఇదే పరిస్థితి. ఇస్తా అన్న హామీలు ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కాలేదు, కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడైనా మాకు పథకాలు వచ్చేది, కళ్యాణ లక్ష్మి మాకు 1,116 వచ్చి మాకు ఆదుకునేవాళ్ళు, మాకు కేసీఆర్ కిట్ వచ్చి మాకు భరోసా కలిగింది, దళితులకు దళిత బంధు వచ్చింది, బీసీలకు బీసీ బంధు వచ్చింది, రైతు ఏదైనా ప్రమాదవశాత్తు చనిపోతే మాకు 5 లక్షల బీమా కూడా మాకు వర్తించింది వచ్చిందంటూ కూడా రైతన్నలు కూడా అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఒక వ్యక్తిని ఎందుకు గుర్తు చేసుకుంటారు? నువ్వు అభివృద్ధి చేసి నువ్వు ఇస్తాన్న పథకాలు ఇంప్లిమెంట్ చేస్తే అమలు చేస్తే మిమ్మల్ని ఎందుకు వ్యతిరేకిస్తారు? మిమ్మల్ని ఎందుకు ఇస్తారు? మళ్ళీ గత ప్రభుత్వాన్ని మళ్ళీ కేసీఆర్ని ఎందుకు అడుగుతూ ఉన్నారు రైతులందరూ కూడా? ఎందుకనంటే పంటకి ఆదుకున్నాడు, రైతన్నను ఆదుకున్నాడు, ఒక సంవత్సరంలో 10,000 ఇచ్చి ఒక ఎకరాకి రైతన్నకు తోడుగా ఉన్నాడు, పెట్టుబడి సాయానికి ఆదుకున్నాడు, అనేక రకాలుగా మేలు చేసిండు, నీళ్లు తీసుకొచ్చిండు, కరెంటు తీసుకొచ్చిండు, వాళ్ళ రైతులందరికీ ఒక భరోసాగా పెద్ద దిక్కుగా ఉన్నాడు కేసీఆర్ అంటూ కూడా ప్రతి ఒక్క రైతు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకు చెప్తారు అదంతా? దేనికోసం? అభివృద్ధి చేశారు కాబట్టి, వాళ్ళు పొందారు కాబట్టి, వాళ్ళు తీసుకున్నారు కాబట్టి, వాళ్ళకి లబ్ధి జరిగింది కాబట్టి. ఒకప్పుడు ఎట్లుండే తెలంగాణ, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు ఎట్లయింది, మళ్ళీ ఇప్పుడు ఎట్లా చూస్తూ ఉన్నాం తెలంగాణని? రైతుల పరిస్థితి ఏంది? సో ఇవాళ ఈ ఒక్క మహిళా రైతే కాదు, చాలామంది అదే ఆవేదనతోని అదే కోపంతో ప్రభుత్వం పైన వ్యతిరేకంగా చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వ తీరు మార్చుకోవాలి, మార్చుకోకపోతే మాత్రం భారీ నష్టం జరుగుతుందంటూ కూడా కొంత విమర్శ అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అరడజన్ దొంగల్లా రేవంత్ ముఠా భూదందాలు చేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారంటూ కూడా హెగ్డేవార్ను నోరారా పొగిడిన రేవంతే సిసలైన ఆర్ఎస్ఎస్ వాది అంటూ కూడా బ్లాక్మెయిలింగ్కు ముఖ్యమంత్రి బ్రాండ్ అంబాసిడర్ అంటూ కూడా నిన్న కేటీఆర్ చిట్ చాట్లో మాట్లాడినటువంటి అంశాలను కూడా చూస్తున్నాం. సరే ఇవాళ క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది ఏది తెలంగాణని అభివృద్ధి చేసింది, ఎవరు మంచి చేసిరు, ఎవరు చెడు చేస్తూ ఉన్నారు ఏంటి అనేది క్లియర్ కట్గా రైతన్నలు కావచ్చు వివిధ సబండ వర్గాలకు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరో రైతు బలమరణం అంటూ కూడా దిగుబడి రాక అప్పులు తీరక ఖమ్మం జిల్లాలో అన్నదాత ఆత్మహత్య అని చెప్పి చూస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి. రైతులను ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వము ఇలా పట్టించుకోలేకపోతా ఉన్నది. ఇవాళ ఇస్తాన్న మద్దతు ధర ఇవ్వలేకపోయింది, రైతులకు ఇస్తాన్న హామీలు పూర్తిగా ఇవ్వలేకపోయింది. సో ఎటు చూసినా ఏం చేసినా ఏం చేసేది లేదంటూ కూడా రైతులు అప్పుల బారిన పడి చనిపోతున్నటువంటి పరిస్థితి. ఇవాళ గతంలో ఇచ్చిన రైతు బంధు కనీసంగా 10,000 వేసినా కూడా ఒక 2-3 ఎకరాలు ఉన్న రైతులకి 15,000-20,000 వస్తే ఆయనకు పెట్టుబడి సాయం కింద అందేది. సో ఇవాళ మీరు ఇచ్చే రైతు బంధు రాక
మీరు చేస్తాను రుణమాఫీ రాక. సో రైతుల పరిస్థితి దీనంగా మారుతున్నది కదా. ఒక్కసారి పట్టించుకోండి. గతంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మాట్లాడిరు. వారు ఏమన్నారు? రైతులు ఎవరు రైతు బంధు, రైతు భరోసా, రుణమాఫీ అడుగుతలేరు, వాళ్ళకి కేవలం బోనస్ ఇస్తే సరిపోతుందట అని చెప్పన్నారు. ఒకసారి అడగండి రైతుల దగ్గరవి. మీకు రైతు భరోసా అవసరం లేదు కదా, ఒక బోనస్ ఇస్తే సరిపోతుంది కదా అని చెప్పి ఒకసారి వారితో మాట్లాడండి, తెలుస్తుంది మీకు. వాళ్ళ ఏం లేదు, కేవలం కాలయాపన చేయాలి, డైవర్ట్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయంటూ కూడా అదే రాష్ట్రం అంతటా కూడా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. నిన్న బీఆర్ఎస్ పార్టీ రైతులకు మద్దతుగా భారీ ఎత్తున షాబాద్లో ధర్నా నిర్వహించడం జరిగింది. సో అందులో ముఖ్యమంత్రికి కేటీఆర్ సవాల్ కూడా చేయడం జరిగింది. సో ఏ ఒక్కరికి కూడా రుణమాఫీ జరిగిందని ఏ ఒక్క ఊర్లో తెలిపినా కూడా జరిగిందని తెలిస్తే ఖచ్చితంగా రాజీనామా చేస్తాం మా శాసనసభ మొత్తం కూడా అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే సవాల్ విసరడం జరిగింది. మరి ఈ సవాల్కి ముఖ్యమంత్రి గారు స్వీకరిస్తారా, దీనికి ఏమైనా మాట్లాడతారా అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం.